హలో అండి, అందరికీ నమస్కారం. మీరందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీ అందరికీ కూడా కార్తీక 2వ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈ కార్తీక ఏకాదశి రెండో ఏకాదశి వచ్చేసి నేను సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటున్నానండి. ఆ సత్యనారాయణ స్వామిని కొలుచుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అలాగే నాది సప్త శనివారాల వ్రతం వచ్చేసి వడ్డీ కింద వారం అండి. ఈరోజు వచ్చేసి ఈ 2 పూజలు చేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చినటువంటి బంధువులకు అలాగే మిత్రులందరికీ కూడా నేను భోజనాలు అనేటివి రెడీ చేపిస్తున్నానండి. ఎందుకంటే అందరూ అన్నారు, ఎందుకులే వంటలతను మనమే చేసుకుందాంలే అని అన్నారు. కాకపోతే వచ్చిన వాళ్ళందరూ కూడా పూజలో పార్టిసిపేట్ చేయాలి, అందరూ కూడా ఆ పూజలో భాగం పంచుకోవాలని చెప్పేసి నేనైతే వంట వాళ్ళని అనేది పెట్టేసి నేనైతే వంటలు అనేది చేసుకున్నానండి. తినొచ్చేసి మా పెద్ద బావ అండి, ఎందుకంటే తను వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అండి, పెద్ద బావ. ఈ విధంగా అయితే నేనైతే మంచిగా స్వామివారికి రెడీ చేసుకోవడానికి కిందనైతే పసుపుతో మంచిగా అలంకరించుకొని అష్టదళ పద్మ ముగ్గు వేసి నేనైతే ఆ సప్త శనివారాల వ్రతాన్ని అయితే ఆరంభిస్తున్నానండి. ముందుగా అయితే మనం మంచిగా నేను సప్త శనివారాల వ్రతం వీడియో చేసినప్పుడు చెప్పానండి, ఏ విధంగా మనం పీఠాన్ని అలంకరించుకోవాలని చెప్పేసి. ఆ విధంగా మనం మంచిగా అలంకరించుకోవాలండి. అలాగే ఈరోజు వచ్చేసి మా మమ్మీ వాళ్ళు నాకు వచ్చేసి ఓడిబియ్యం దావత్ అనేది చేస్తున్నారండి. ఓడిబియ్యం ఫంక్షన్ అనేది చేస్తున్నారు. ఈ ఒడిబియ్యం దావత్ అని చెప్పేసి నాకు మా తమ్ముడి పెళ్ళైనప్పుడు మా మమ్మీ వాళ్ళు నాకు ఓడిబియ్యం అనేది పోసారండి. దగ్గర 9 years అవుతుందండి నేను ఓడిబియ్యం అనేది పోసుకోక. కానీ మనకు పుట్టింటి నుంచి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనమైతే ఓడిబియ్యం అనేది పోసుకోవాలండి. మధ్యలో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు పెళ్ళిళ్ళు అయినప్పుడు ఆ బియ్యం ఎలాగో పోస్తారండి. కాకపోతే పుట్టింటి నుంచి వచ్చేటటువంటి ఒడిబియ్యాన్ని అయితే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అందరూ కూడా పోసుకోవాలండి. ఎందుకంటే మనం పుట్టింటి నుంచి పెళ్లి చేసుకొని ఒకరి జీవితంలోకి మనం అడుగు పెట్టిన తర్వాత పుట్టింటికి మనకు మధ్యలో చాలా దూరం అనేది ఏర్పడుతుందండి. ఈ ఒడిబియ్యం అనేది మనకు పుట్టింటికి మధ్య చాలా అనుబంధాన్ని అనేది ఏర్పరుస్తుందండి. అందుకే మనకు ఒడిబియ్యం అనేది పోస్తూ ఉంటారండి. నాకు వచ్చేసి 9 సంవత్సరాలు అవుతుందండి. పంతులకి అట్లా అడిగితే 9 yearsలో పోసుకోవచ్చు. చాలా బాగుంది. ఆ రోజు వచ్చేసి శనివారం కూడా ఉంది, ఏకాదశి ఉంది. చాలా బాగుందమ్మా, పోసుకో, చాలా మంచిగా ఉంటుంది. అలాగే నువ్వు సప్త శనివారాల వ్రతం కూడా చేస్తున్నావు కదా, అది వచ్చేసి లాస్ట్ వారం అంటున్నావు కదా, చాలా బాగుంటుందమ్మా, చేసుకో అని చెప్పేసి పంతులు గారు కూడా చెప్పారండి. అందుకోసం అని చెప్పేసి నేను ఈ ఒడిబియ్యం దావతు, అలాగే సత్యనారాయణ స్వామి వ్రతము, ఇంకా సప్త శనివారాల వ్రతం వచ్చేసి వడ్డీ కింద వారం అని చెప్పేసి నేనైతే ఈరోజు సెలెక్ట్ చేసుకున్నానండి. ఏకాదశి కూడా ఉంది కదా అని చెప్పేసి ఈరోజు సెలెక్ట్ చేసుకున్నానండి. వచ్చేసి మా వదిన అండి, బ్లూ కలర్ శారీ ఉంది కదా, తను వచ్చేసి మా వదిన అంటే మా అన్నయ్య భార్య అండి. ఈ ఎల్లో కలర్ శారీ వచ్చేసి మా మరదలండి, అంటే మా తమ్ముడి భార్య. తన పేరు వచ్చేసి కీర్తన, మా వదిన పేరు వచ్చేసి బాలమణి అండి. వీళ్ళిద్దరు కూడా మా పుట్టింటి కోడళ్ళండి వీళ్ళిద్దరు వచ్చేసి. అలాగే చాలామందికి ఒడిబియ్యంలో 5 కిలోలు పోస్తారు, 10 కిలోలు అట్లా ఆచారం అనేది ఉంటుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. నాకైతే మా మమ్మీ వాళ్ళు దించలేదండి. పెళ్ళప్పుడు ఎన్ని కిలోలు పోసారో ఇప్పుడు కూడా అన్ని కిలోలే పోస్తారండి. అంటే 10 kgs అండి, 10 kgs రైసు, అలాగే ఒక 10 కుడుకలు, అన్నీ మొత్తం మనం 10 లాగా అట్లా పెట్టేశారండి అన్నీ వచ్చేసి. అలాగే ఓడిబియ్యం పోసేటటువంటి సామాన్ చెప్పేసి అని అడిగితే పూజా స్టోర్లో మనకు అన్నీ దొరుకుతాయండి. అందులో వచ్చేసి చిన్న దాన్ని ఏమంటారంటే కోలా ఉంటుంది, అలాగే చిన్న అద్దం ఉంటుందండి, దువ్వెన, అలాగే చిన్న కుంకుమ భరణీలు కట్టెతో చేసినటువంటివి, ఆ విధంగా ఉంటాయండి. అవన్నీ కూడా ఈ ఓడిబియ్యంలో పోసి మనకైతే ఓడిబియ్యాన్ని అనేది పోస్తారండి. ఈ విధంగా అయితే మా వదిన ఇంకా మా మరదలు కలిసి ఇద్దరు కూడా రెడీ చేస్తున్నారండి ఓడిబియ్యాన్ని. అయితే మా మమ్మీకి కింద కూర్చోవడం రాదండి, అందుకే తను నిలబడేసి వాళ్ళకి స్టార్ట్ చేసి ఎట్లా చేయాలని చెప్పేసి స్టార్ట్ చేపించి మా మమ్మీ అయితే వెళ్ళిపోయిందండి. ఈ విధంగా వీళ్ళైతే అన్నీ రెడీ చేసుకుంటున్నారండి.
మా మరదలకి కొంచెం వీడియో తీస్తుంటే కొంచెం కెమెరా ముందుకు రావడానికి కొంచెం ఇబ్బంది అనేది పడుతుందండి. అందుకని చెప్పేసి ఎక్కువగా వీడియో అనేది తీయలేదండి. కానీ చాలా అంటే చాలా కోఆపరేట్ చేశారండి ఇద్దరు కూడా. వీడియో తీస్తున్నా కానీ సర్లే వదిన తీయు, మేము కూడా వస్తాంలే అన్నట్టు వాళ్ళు కూడా చాలా అంటే చాలా మంచిగా కోఆపరేట్ చేశారండి. అలాగే వీడియో తీయడానికి చాలామంది కూడా మంచిగా హెల్ప్ చేశారండి. ఈ ఓడిబిఎంలో ఎవరికి చెప్పినా సరే వీడియో అందరూ కూడా తీశారండి. ఈ విధంగా ఓడిబిఎం కలపడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ గ్రీన్ శారీ మా మమ్మీ అండి, నీకు మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తాను మా మమ్మీని. ఈ విధంగా అయితే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి. కనిపిస్తుందా అండి మా మమ్మీ వచ్చేసి? ఆవిడే అండి మా మమ్మీ. మీకు మళ్ళీ బట్టలు పెట్టేటప్పుడు ఫుల్ వీడియో కనిపిస్తుంది, అందులో మా మమ్మీని చూపిస్తానండి. ఈ విధంగా అయితే నేను వచ్చేసి ఇక్కడ సప్త శనివారాల వ్రతానికి అయితే అంతా రెడీ చేసుకుంటున్నానండి. ఎందుకంటే లాస్ట్ వారం ఆ విధంగా మళ్ళీ వచ్చేసి ఏకాదశి కూడా ఉంది కాబట్టి నేనైతే ఏది ఒక్కటి కూడా మర్చిపోకుండా అన్నీ కూడా మంచిగా రెడీ చేసుకున్నానండి. అసలు సప్త శనివారాల వ్రతం అంటే అసలు 7 వారాలు ఎలా కంప్లీట్ అయిపోయాయి అసలు నాకైతే అర్థం కాలేదండి. చాలా మంచిగా అనిపించింది నాకు. ముందు నుంచి కూడా వెంకటేశ్వర స్వామిని కొలుచుకోవడం, అలాగే ఆ శివయ్యని కొలుచుకోవడం కూడా నాకు చాలా ఇష్టం అండి. ఆ శివకేశవులను పూజించుకోవడం, అలాగే కార్తీక మాసంలో పూజించుకోవడం నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఈ విధంగా అయితే నేను సప్త శనివారాల వ్రతానికి అయితే అంతా రెడీ చేసుకుంటున్నానండి. నాకు ఇంకొకటి వచ్చేసి, నేను ఈ వ్రతం చేసిన తర్వాత నాకు ఇంకా వెంకటేశ్వర స్వామి వారికి మనకు మధ్యలో చాలా మంచి, అంటే నేను చెప్పలేనండి మాటల్లో, అది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు తెలుస్తుందండి. ఆ విధంగా నాకు మంచిగా అనిపించిందండి. ఇది ఇంకొకటి వచ్చేసి, సప్త శనివారాల వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ చాలామంది తిరుపతి వెళ్తారండి. కాకపోతే నేను తిరుపతికి ఎప్పుడు వెళ్తానా అని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నానండి. చూద్దామండి ఆ వెంకన్న స్వామి నన్ను 7 కొండల మీదికి ఎప్పుడు పిలుస్తాడా అని చెప్పేసి నేనైతే చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. అందుకోసం అని చెప్పేసి నేను అక్కడికి తిరుపతికి వెళ్ళలేకపోతున్నాను కాబట్టి ఇప్పుడు వచ్చే సాటర్డే రోజు నేను వచ్చేసి ఇక్కడ మాకు దగ్గరలో ఉన్నటువంటి ఏ వెంకటేశ్వర స్వామి ఆలయానికైనా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుందాము. అలాగే ఆ ముడుపును కూడా భద్రంగా దాచుకొని నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఆ ఉండిలో వేద్దామని చెప్పేసి నేనైతే మొత్తం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా నేను పిండి దీపాలు కూడా రెడీ చేసుకున్నానండి. ఈ వారం పూజ చేసుకునేటప్పుడు నాకు చాలా హెల్ప్ చేశారండి అందరూ. మా తోటి కోడళ్ళు కానీ, మా మమ్మీ వాళ్ళు కానీ, మా వదిన, ఇంకా మా మరదలు, మా అక్క అందరూ కూడా చాలా హెల్ప్ చేశారండి. ప్రతి వారం నేను ఒక్కదాన్నే అండి చేసుకోవడం, అటు వంటలు చేసుకోవడం, ఇటు దేవుడి దగ్గర రెడీ చేసుకోవడం, అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. ఆ దేవుడికి ఏమనిపించిందో అండి, ఇంత కష్టపడుతుంది కదా అని చెప్పేసి లాస్ట్ వారం అయితే అందరూ హెల్ప్ చేశారండి. చాలా అంటే చాలా మంచిగా జరిగిందండి పూజ వచ్చేసి. ఇంకొకటండి, సప్త శనివారాల వ్రతం చేస్తే మనకు ఏంటంటే స్వామివారు అసలు కలియుగానికి ఎలా వచ్చారు ఏంటి అని చెప్పేసి మనకు ఆ సప్త శనివారాల వ్రత కథలో ఉంటుందండి. ఆ కథ వింటే అయితే చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇంకొకటి వచ్చేసి శనీశ్వరుని కథ కూడా, మనం శనివారం రోజే శనీశ్వరుని ఎందుకు కొలుచుకోవాలని చెప్పేసి ఆ కథ కూడా ఉంటుందండి. ఇంకొకటి వచ్చేసి భృగు మహర్షి కథ కూడా ఉంటుందండి. చాలా అంటే చాలా మంచిగా ఉంటాయండి. మొత్తం వచ్చేసి కథలు 5 అయితే ఉంటాయండి. ఆ 5 కథలు చదువుకుంటే అసలు మనకు వెంకటేశ్వర స్వామి కలియుగంలో ఎందుకు ప్రత్యక్షమయ్యాడు, ఆ వెంకటాచలంపై ఎందుకు కొలువుండి మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పేసి మనకంతా తెలుస్తుందండి. మనకు వెంకటేశ్వర స్వామిపై భక్తి అనేది ఇంకా చాలా ఎక్కువ అవుతుందండి. నేను వచ్చేసి ఏం చెప్తానండి, మన జాతకాలు బాగా లేవు, అట్లా లేవు, ఇట్లా లేవు అని చెప్పేసి ఎక్కడ వెళ్ళి వృధాగా మనం పైసలు అనేది ఖర్చు పెట్టుకోకూడదండి. ఖర్చు పెట్టుకోకుండా మనకు తెలిసినటువంటి ఈ సప్త శనివారాల వ్రతాన్ని అయితే మనం అందరం ఆచరించుకొని మన కష్టాలన్నింటిని కూడా పోగొట్టుకోవాలని నేనైతే చాలా మంచిగా గట్టిగా నమ్ముతానండి. మీరందరూ కూడా అదే విధంగా పాటించండి.
నేనైతే చెప్పేది అంతే అండి. నేను ఇంకొకటి మళ్ళీ సప్త శనివారాల వ్రతం గురించి ఫుల్ వీడియో అండి. నేను ఏం మొక్కుకున్నాను, నాకు ఏ కోరిక నెరవేరింది, అదంతా కూడా మీ అందరితో కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో మాత్రం కంపల్సరీ షేర్ చేసుకుంటానండి. ఓకేనండి. ఈ విధంగా కొలుచుకోవడం అయితే నాకు చాలా మంచిగా అనిపించిందండి. బయట వంటలు అనేటివి రెడీ అవుతున్నాయండి. కాకపోతే నేను ఆ ప్రసాదాలు అనేది పెట్టలేదండి. ఎందుకంటే వంట వాళ్ళు కొంచెం మనము నిష్టగా చేయాలి కాబట్టి భగవంతునికి ప్రసాదాలు అని చెప్పేసి నేనైతే ఇంట్లోనే ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నానండి. అందులో వచ్చేసి నేను శనగలు పెట్టాను ఆ రోజు, పరమాన్నము, ఇంకా పులిహోర అన్నము, ఇంకా వడ అండి. ఇవన్నీ కూడా మా మరదలు దగ్గరుండి తనే చేసిందండి. మొత్తం రెడీ చేసింది. దేవునికి ప్రసాదాలన్నీ తనే ప్రిపేర్ చేసిందండి. వదిన నేను చేస్తాలే వదిన, నువ్వు పూజ కాడ చూసుకో అని చెప్పి తను చెప్పిందండి. తను మంచిగా ఫ్రెష్ అయిపోయి దేవునికి అన్ని వంటలు అనేది తనే రెడీ చేసిందండి. ఇక్కడ లోపల మాత్రం వెంకటేశ్వర స్వామి వారికి అలాగే సత్యనారాయణ స్వామి వారికి కూడా మనము సిరా నైవేద్యంగా మనము ఈ వ్రతానికైతే మనము పెట్టాలండి. ఆ సిరాను కూడా మా పెద్ద తోటికోడలు, ఇంకా రెండో తోటికోడలు, మా మూడో తోటికోడలు, వాళ్ళు ముగ్గురు కలిసి కూడా ఈ సిరాన్ అనేది ప్రిపేర్ చేశారండి. కానీ నాకు ఎందుకంటే కార్తీక మాసం అండి, అందులో ఏకాదశి ఉండే అసలు పంతులు ఎవ్వరు కూడా అందుబాటులో లేకుండే అండి. అసలు ఎలా అవుతుంది వ్రతం అని చెప్పేసి నాకైతే కొంచెం టెన్షన్గా ఉండానండి. కాకపోతే నాకు ఆ శివయ్యని కొలుచుకున్నందుకు శివాలయంలో ఒక పంతులు అని చెప్పేసి ఉన్నారండి. తను వచ్చేసి నేను 12 తర్వాత అయితే మీకు అందుబాటులోకి వస్తాను, 12 తర్వాత మీరు నేనైతే వచ్చి మీకు కథ అనేది చెప్తాను అని చెప్పాడండి. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఆ పంతులు గారికి అయితే చాలా కృతజ్ఞతగా ఉంటానండి. ఎందుకంటే ఈ టైంలో వచ్చేసి ఎవ్వరూ దొరకలేదండి. పంతులు గారు వచ్చి చాలా అంటే చాలా మంచిగా పూజ అనేది చేశారండి. చాలా మంచిగా అనిపించిందండి పూజ చేసుకోవడం అని చెప్పేసి. ఇంకొకటండి, ఈ దేని గురించి అంటే సప్త శనివారాల వ్రతం అండి. సప్త శనివారాల వ్రతం ఆచరిస్తున్న వాళ్ళు కంపల్సరీ ఒక్కసారి తిరుపతికి అయితే వెళ్ళిరండి. మనకు ఒక అవకాశం కనుక ఉంటే కనుక తిరుపతి కొండకు కంపల్సరిగా వెళ్ళాలని చెప్పేసి నేనైతే అందరికీ చెప్తానండి. కలియుగంలో ప్రత్యక్ష దైవం అనేటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకోవడం మన ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పేసి నేనైతే అనుకుంటానండి. చూద్దామండి, నన్ను కూడా ఆ వెంకయ్య అసలు ఎప్పుడు పిలుస్తాడా అని చెప్పేసి నేనైతే చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నానండి. నేను తిరుపతి వెళ్ళాలా అని చెప్పేసి నాకు చాలా అంటే చాలా కోరికగా ఉందండి. నేను ఈ వ్రతం అనేది చేయడానికి కూడా నా కోరికలో ఒక భాగం కూడా ఈ సప్త శనివారాల వ్రతం అండి. ఈ సప్త శనివారాల వ్రతం చేస్తుంది కూడా నేను అందుకే అండి. చూద్దామండి, నేను తిరుపతి వెళ్ళి ఆ వీడియో మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ విధంగా నా పూజ అయితే మొత్తం రెడీ అవుతుందండి. మా మమ్మీ వాళ్ళైతే బట్టలు పెట్టడానికి అన్నీ రెడీ అయితే చేసుకుంటున్నారండి. అప్పటికే చాలా టైం అయిపోయిందండి. టైం వచ్చేసి 11 అట్లా అవుతుంది. ఒక 1 అవర్ అయినా పడుతుందండి. ఓడి బియ్యము అవన్నీ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఒక 1 అవర్ అట్లా పడుతుంది. ఆ ఓడి బియ్యం పోసుకున్న తర్వాత నేను సప్త శనివారాల వ్రతం అయితే లాస్ట్ పూజ అనేది చేసుకుందామని చెప్పేసి నేనైతే డిసైడ్ అయ్యానండి. అందుకోసం అని చెప్పేసి పంతులు వచ్చేలోపు నా సప్త శనివారాల వ్రతం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఈ విధంగా నా ఒడిబియ్యం దావత్తు, అలాగే సప్త శనివారాల వ్రతము, ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఈ విధంగా కంప్లీట్ అవుతుందండి. అక్కడ కూర్చున్న తను మా రెండో బావ అండి, అంటే మా రెండో తోటికోడలు, మా హస్బెండ్ వాళ్ళ రెండో అన్నయ్య అండి. మీ అందరికీ కూడా నేను ఒక్కొక్కసారి చూపిస్తానండి అందరినీ కూడా. నెక్స్ట్ కూడా ఇంకొకటి దావత్ అనేది ఉందండి. అందులో మీ అందరికీ కూడా క్లియర్గా, అప్పుడు నేను హడావిడిగా ఉండను కదండి, నేను అందరినీ వీడియో తీసి మీ అందరికీ కూడా చూపిస్తాను. మా ఫ్యామిలీ అయితే చాలా అంటే చాలా మంచిగా ఉంటుందండి. మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి 4 అన్నదమ్ములండి, ఒక్క ఆడపడుచండి. వీళ్ళు 4 ఒక ఆడపడుచు అనేది మా ఇంట్లో ఉన్నారండి. 4 అన్నదమ్ముళ్ళు చాలా అంటే చాలా మంచిగా కలిసి ఉంటారు. ఇంకొచ్చేసి పిల్లలండి, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా పిన్ని పెద్ద మమ్మీ అట్లా అనుకుంటూ చాలా సంతోషంగా ఉంటారండి. మేము అందరం కలిస్తే మాత్రం
అసలు ఒక రకంగా ఉంటుందండి. చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా ఎంజాయ్ చేస్తామండి మేము వచ్చేసి. ఏ ఫంక్షన్ చేసినా, ఏ వ్రతం చేసినా, చిన్న చిన్న బర్త్డేస్ అయినా ఏవైనా కానీ మేము నలుగురం అందరం కలిసి ఒకే చోట సెలబ్రేషన్ చేసుకుంటామండి. ఈ విధంగా అయితే నేనైతే ఈ విధంగా చెప్పాలి అని మీ అందరితో అయితే అనుకున్నానండి. అందుకే మొత్తం చెప్పేశాను ఈ వీడియోలో అయితే. మీకు అంతా చూపించుకుంటూ ఈ వీడియోలో మొత్తం చెప్పేశానండి. తను వచ్చేసి మా మమ్మీ అండి. తను ఓడిబియ్యం పోయడానికి అన్నీ అయితే రెడీ చేసుకుంటూ ఉంటుందండి. తిని వచ్చేసి మా రెండో తోటికోడలండి. ఫేసులు చూపించట్లేదు అని అనుకుంటున్నారా? తర్వాత చూపిస్తానండి అందరినీ. నెక్స్ట్ వీడియోలో అయితే మీ అందరికీ వాళ్ళందరినీ కూడా మంచిగా పరిచయం చేస్తానండి. ఓకేనా అండి? అలాగే సత్యనారాయణ స్వామి వ్రతానికి కూడా 5 కథలు ఉంటాయండి. ఒక్కొక్క కథను పంతులు గారు చెప్పుకుంటూ, అలాగే ఒక్కొక్క కథకు కూడా మనం ఒక్కొక్క కొబ్బరికాయ అనేది కొట్టుకోవాల్సి వస్తుందండి. అలాగే ఫస్ట్గా నవగ్రహాలకి పూజనైతే చేపిస్తాడండి. 9 నవగ్రహాలకి ఒక్కొక్క దానికి మంత్రం అనేది ఉంటుందండి. ఆ విధంగా 9 నవగ్రహాలకి ఫస్ట్గా పూజనైతే చేపించి ఆ తర్వాత సత్యనారాయణ స్వామికి షోడశోపచారాలతో పూజనైతే చేపిస్తాడండి. చేపించిన తర్వాత మనము ఈ సత్యనారాయణ స్వామి వ్రతానికి పెట్టవలసినటువంటి ప్రసాదం ఏంటి అంటే సిరా అండి. సిరా అనేది మనం ఈ సత్యనారాయణ స్వామికి అయితే ప్రసాదంగా మనం పెట్టాలండి. అలాగే పంచామృతాలతో కూడా మంచిగా మనం సత్యనారాయణ స్వామిని అయితే అభిషేకించుకోవాలండి. నాకు వచ్చేసి మా ఆడపడుచండి సత్యనారాయణ స్వామి విగ్రహం అనేది ఇచ్చిందండి. నేను ఓడిబియ్యం పోసుకుంటున్నాను, అలాగే ఫస్ట్ టైం సత్యనారాయణ కథ చెప్పించుకుంటున్నాను అని అంటే మా ఆడపడుచు అయితే నాకు సత్యనారాయణ స్వామి విగ్రహం అనేది ఇచ్చిందండి. నేనైతే చాలా భద్రంగా దాచుకుంటానండి. నాకు ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి విగ్రహం మా ఇంట్లోకి రావడం, నేను ఈ పూజ చేసుకోవడం చాలా సంతోషంగా అనుకుంటానండి. నేనైతే మనకు అనుకోకుండా ఏదైనా ఒక గిఫ్ట్ వస్తే అది నాకు ఇంకొకటి ఏంటంటే, నాకు దేవుడికి సంబంధించింది ఏది ఎవ్వరు చిన్న గిఫ్ట్ ఇచ్చినా నా మనసుకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. తిని వచ్చేసి మా అక్క అండి, అంటే మా సొంతం అక్క అండి. మేము వచ్చేసి అన్న, తమ్ముడు, అక్క, ఇంకా నేనండి. మేము నలుగురం అండి. అలాగే అక్కడ కూర్చున్న ఆవిడ మా రెండో తోటికోడలండి. తను కూడా ఇద్దరు కలిసి సత్యనారాయణ స్వామి వ్రతానికైతే పీటనైతే అన్నీ అలంకరిస్తున్నారండి. ఎందుకంటే పంతులు 12 అట్లా వస్తా అన్నారు. వచ్చేలోపు తను వాళ్ళన్ని నవగ్రహాలు అవన్నీ పెట్టేసి బియ్యం అలా పోసేసి మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నారండి. మనం అలాగే నా దగ్గర కామాక్షి దీపం ఉందండి. ఆ కామాక్షి దీపానికి మంచిగా మా అక్క కుంకుమ గంధం బొట్లు అన పెట్టేసి నెయ్యి దీపం అనేది వెలిగిస్తానండి. స్వామివారికి మనం లోపల ఒక చిన్న నెయ్యి దీపం అనేది వెలిగించాలండి. ఈ విధంగా ఇప్పుడైతే ఓడిబియ్యం అనేది స్టార్ట్ అవుతుందండి. తను వచ్చేసి మా డాడీ అండి. ఫస్ట్ వచ్చేసి బట్టలు పెడుతున్నాడండి మా డాడీ వచ్చేసి. నాకు మళ్ళీ ఏంటంటే ఒక ఫీలింగు, చాలా సంవత్సరాల తర్వాత పోసుకుంటున్నాను కదా, అప్పుడు పెళ్ళిళ్ళలో హడావిడిగా అట్లా ఇట్లా పోసుకోవడం ఉంటుంది కదండి. మళ్ళీ నాకు అట్లా గుర్తొచ్చిందండి. అట్లా పోసుకుంటున్నట్టు అట్లా ఫీలింగ్ అనేది వచ్చింది. తను పక్కన కూర్చుంది మా పాప అండి. మా మమ్మీ వాళ్ళైతే నాకు పట్టు శారీ అనేది ఇచ్చారండి ఓడిబియ్యానికి. మా ఇంట్లో అయితే ప్రతిసారి ఆడపిల్లల కాళ్ళు మొక్కుతూనే ఉంటారండి. ఆడపిల్లలకి అల్లుడికి కాళ్ళు మొక్కుతూనే ఉంటారు ఎప్పుడు. మా నాన్ననేమో, మా హస్బెండ్ ఏమో అసలు అలా మొక్కొద్దు మామయ్య, మీరు పెద్దవాళ్ళు, అలా మొక్కొద్దు అని అంటాడు. కాకపోతే మా డాడీ ప్రతిసారి చాతన కాకపోయినా మరీ వంగి మరీ కాళ్ళు అనేది మొక్కుతారండి. మా హస్బెండ్కి కూడా మా డాడీ బట్టలు అనేది పెట్టాడండి. తిని వచ్చేసి మా అన్నయ్య అండి. మా అన్నయ్య, మా తమ్ముడు, ఇంకా మా డాడీ వాళ్ళు ముగ్గురు కలిసి మాకు ఓడిబియ్యం అనేది పోసారండి. మా అన్న కాళ్ళు మొక్కుతున్నాడండి. చెప్పాను కదండి, మా ఇంట్లో ఆడపడుచులకి ఖచ్చితంగా కాళ్ళు అనేది మొక్కే ఆచారం అయితే ఉందండి. మా అన్నయ్య మా చక్కని అండి, తన పేరు, నా ఛానల్ నేమ్ వచ్చేసి కూడా చక్కని వ్లాగ్స్ అండి. తనే అండి మా పాప. మా అన్నయ్య మా పాపకి డ్రెస్ అనేది పెట్టాడు. అదేవిధంగా తిని వచ్చేసి మా తమ్ముడు అండి.
మా తమ్ముడు వచ్చేసి ఇంకా అందరూ కలిసి ఉంటారు కదండి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెడితే బాగుంటుందని చెప్పేసి మా తమ్ముడు వచ్చేసి మా చిన్న పాపకు పెట్టాడండి బట్టలు వచ్చేసి. తనకు కన్ఫ్యూజ్ అవుతుందని మా మమ్మీ తీసిచ్చిందండి. కొంచెం మా చిన్న పాప వీడియోలోకి రావడానికి కొంచెం తను రాదండి ఎక్కువగా, అందుకే తనని పెట్టలేదు. తినొచ్చేసి మా తమ్ముడు అండి, చెప్పాను కదండి కాళ్ళు మొక్కడం అని చెప్పేసి ఇలాగే ఉంటుందండి మా ఇండ్లలో. కానీ ఇప్పుడు కాలంలో కిందికి వంగి మొక్కడము అందరికీ హెల్త్ ఇష్యూస్ అట్లా ఉంటాయండి. నా కోడి బియ్యం కోసారు కాబట్టి మా అత్తయ్యకి కూడా మేము మా మమ్మీ వాళ్ళు శారీ అనేది పెట్టారండి. అలాగే మా ఆడపడుచుకు కూడా మా మమ్మీ వాళ్ళు శారీ అనేది పెట్టారండి. అత్తయ్య సైడ్ వాళ్ళకి అమ్మ వాళ్ళు అందరూ కాళ్ళు మొక్కాల్సిందేనండి. తినొచ్చేసి మా పెద్ద తోటికోడలు వాళ్ళ కోడలండి, అంటే మా ఇంటికి పెద్ద కోడలండి తనకి. అలాగే తినొచ్చేసి మా పెద్ద తోటికోడలండి, అంటే మా పెద్ద తోటికోడలంటే నేను మా అక్క, ఇద్దరం అక్క చెల్లెళ్ళ పిల్లలమండి. తినొచ్చేసి మా రెండో తోటికోడలు, తినొచ్చేసి మా మూడో తోటికోడలండి. వాళ్ళందరికీ కూడా మా మమ్మీ బ్లౌజులు అనేది పెడుతుంది. తినొచ్చేసి మా కోడలండి, మా ఇంటి కోడలు. ఈ విధంగా అయితే ఓడి బియ్యం అయితే ఇక్కడికి ఎండ్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో